నమస్తే రాజ్ గారు. నమస్తే అండి. రోజు వంటలు పిండి వంటలు రెసిపీ చూద్దాం. ఓకే. సో వైజాగ్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. అనుష గారు మెయిల్ చేశారు. మంచి టేస్టీ రెసిపీ అడుగుతున్నారు. ఏంటండి అది? పాలక్ పన్నీర్ తయారీ విధానం చూపించమని మెయిల్ చేశారు. ఓకే, టేస్టీయే కాదు అందరికి చాలా ఇష్టమైంది. మోస్ట్లీ మనం రెస్టారెంట్స్ కి వెళ్తే రోటీ ఆర్డర్ చేసే దాంట్లో ఇది కూడా కంపల్సరీగా ఉంటుంది. అవును. సో పాలక్ పన్నీర్ చేసి చూపించేస్తారా? ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించుతాను. ఓకే, మరి పాలక్ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, సోంపు 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, కొద్దిగా మనం వేసేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ కొద్దిగా నేను సోంపు యాడ్ చేస్తున్నానండి. సో కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగా తెలుస్తుంది దీంట్లో. మామూలుగా వాడతారా రాజు గారు, లేకపోతే మీరు? కొద్దిమంది వాడతారు. అదే, ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ సోంపు ఫ్లేవర్ తో అంత అంటే కొద్దిమంది ఇలా పోపులో వేస్తారు. కొన్ని డిష్లలో ఏంటంటే అంటే కొద్దిమంది ఎండింగ్ లో కొద్దిగా మనం జీలకర్ర పొడి అవి యాడ్ చేస్తాం కదా, వాటితో పాటు కొద్దిగా సోంపు పొడి కూడా యాడ్ చేస్తారు. సో ఆ కమ్మదనం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా వస్తుంది దీనివల్ల. సో ఇక్కడ నేను ముందుగానే యాడ్ చేస్తున్నాను కొద్దిగా. చాయిస్, అది వాళ్ళకి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సోంపు అనేది, ఉల్లిపాయ ముక్కలు, కానీ ఒకప్పుడు మనకి ఇలాంటి డిషెస్ అన్నీ కూడా బయటే తింటాం అలవాటు. అంటే ఎలా చేస్తారు ఏంటనేది అందరికీ అంత ఐడియా ఉండదు కదా. అది ఆ గ్రేవీ ఎలా వస్తుందో, దానికి ఆ టేస్ట్ ఎలా యాడ్ అవుతుంది, టేస్ట్ ఉంటుంది కదా పాలక్ పన్నీర్ అనగానే. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. పాలక్ పన్నీర్ ఎప్పుడు కూడా మనకి చాలా ప్లెయిన్ గ్రేవీతో కొద్దిగా అలా ఉంటుంది కదా రాజు గారు, కొంచెం క్రీమీ టైప్లో. అవునండి. మనకి పచ్చిమిర్చి లాంటివి కావాలంటే మనం ఆ పాలకూర పేస్ట్లోనే గ్రైండ్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. కారం అది సరిపడా అందులో మనం అంటే ఇక్కడ పాలకూర మనం ఉడికించి పేస్ట్ చేసుకుంటాం. సో ఉడికించేప్పుడే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసి పేస్ట్ చేసేసుకుంటే మనకు మధ్యలో ఏవి తగలకుండా ఉంటుంది. ఓకే. అలాగే కొంచెం మసాలా బేస్ కూడా కావాలన్నా దీంట్లో మనం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాజు పేస్ట్ కానీ, లేకుంటే కొబ్బరి పేస్ట్ లేదా కొబ్బరి గసగసాల పేస్ట్ అయినా బాగుంటుంది. అలా అది కూడా బాగానే ఉంటుంది. సో అలా కొంచెం అంటే వేరియేషన్స్ అలా తయారు చేసుకోవచ్చు మనం. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పేస్ట్ చేసుకున్న పాలకూర. సో మనకు ఆకుకూర కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కాబట్టి మనకి రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా యాక్చువల్గా. సరిపడా ఉప్పు. సో పాలకూరలో కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ కొద్దిగా సాల్టీగా ఉంటుంది కదా కాబట్టి చూసి వేసుకోవాలి. కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఇప్పుడు మనం మసాలా పేస్ట్లు అవి యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా ఈ పాలకూర పేస్ట్ వేగిన తర్వాత అవి యాడ్ చేసుకోవాలి. ఓకే అండి. ఈ పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కదా, కొంచెం కమ్మదనం అనేది దీనికి కూడా యాడ్ అవుతుంది. సో అది అయ్యేలోగా మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ పాలకూర పేస్ట్ వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకున్న ప్రతిసారి గోల్డ్ని నిమ్మ చెక్కతో రుద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గోల్డ్ ఎల్లోగా మారకుండా అందంగా మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో కొంచెం దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు. సో ఇలాంటి వాటిలో మనం చక్కగా ఫ్రెష్ పన్నీర్ ఆ క్యూబ్స్ అలాగే యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో చాలా మంది ఏదో వేయించితే మంచి టేస్ట్ వస్తుందని చెప్పి వేయించేస్తూ ఉంటారు, కానీ అంత అక్కర్లేదండి. కొద్దిగా జీలకర్ర పొడి,
కొద్దిగా ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. ఓకే. సో జనరల్గా పాలక్ పన్నీర్లో మనం అంటే గరం మసాలా ఇలాంటివి యాడ్ చేసుకుంటే అంటే బాగోదా రాజు గారు? అంత బాగుంది. ఓకే. సో ఇలా సింపుల్గా చేసుకుంటేనే ఆ టేస్ట్ మనం ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఎక్కువ ఎప్పుడు మనకి పాలక్ పన్నీర్ అంటే చాలా కమ్మగానే ఉంటుంది కదా. ఎస్. ఒకవేళ స్పైసీగా కావాలి అనుకుంటే మనం మన ఫ్లేవర్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తారా? ఇంకొద్దిగా పడుతుంది. సో ఈ స్టేజ్లోనే మనకు కావాల్స్తే కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం కమ్మదనం కావాలనుకుంటే మనం మొదట్లో ఆయిల్ యాడ్ చేసాం కదా, దాంతోపాటు కొద్దిగా ఆయిల్ క్వాంటిటీ తగ్గించుకొని కొంచెం వెన్న వేసి చేసుకున్నా కూడా బాగుంటుంది. కాంబినేషన్. ఎస్. ఓకే. సో రెడీ. సో ఇది మనకు బెస్ట్ కాంబినేషన్ రోటీ. యా. బటర్ నాన్ కానీ లేదా రుమాలి రోటీ. సో ఇలాంటివి ఉంటే సూపర్గా ఉంటుంది. సో అవి మనకి అవి చేసుకోవడం రాదనుకున్నప్పుడు చపాతీతో అడ్జస్ట్ అయిపోతుంది. చపాతీ లేదా పుల్కాస్ ఇంకా చాలా బాగుంటుంది. చపాతీల కంటే కూడా పుల్కాస్ చాలా బాగుంటుంది. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే. నైస్. సో పాలక్ పన్నీర్ రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి సోంపు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ రెడీ.